దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 5, 6 2 వచనాలు చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడవై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలీయులలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడవై ఉండుట ఎంత స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ వాక్య భాగంలో యెషయా భక్తుడు చెప్తున్నాడు యాకోబును గురించి. నీవు నా దృష్టికి గనుడవైతివి, దేవుడు నాకు బలమాయను అంటున్నాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చబడుటకు యాకోబును ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి ఇందులో చూపబడుచున్నది. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలీయులు తప్పింపబడిన వారు రప్పించినట్లును, నా సేవకుడవై ఉండుట ఎంత స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నియమించి ఉన్నానని మా బైబిల్లో సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము ఈ లోకంలో దేవుని దృష్టికి మనం ఏ విధముగా ఉండాలి, దేవుని దృష్టికి మనం ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుని ఎదుట మన ఆలోచన, మన ప్రవర్తన, మన మాటలు, మన జీవనము ఏ విధముగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా భక్తుడి ద్వారా. మరి అన్య జనులకు మీరు వేరుగా ఉండి నీవు రక్షణ సాధనముగా ఉండాలి అని సెలవిస్తుంటాడు. మన పిల్లలకు మనం ఆది కాండం నుంచి ప్రకటన వరకు మన పిల్లలకు మన బైబిల్ చదివించి వాళ్ళకు ఈ యొక్క విషయాలు నేర్పించినట్లయితే వారు దేవునికి సాధనంగా పాత్రగా ఉంటారు. కనుక మనం ఆ విధముగా దేవునికి ఇష్టలై జీవించుట మంచిది. దేవునికి నీవు రక్షణ సాధనముగా ఉండాలి అని ఒక వచనంలో తెలియజేయబడుచు ఉంటున్నది. అయితే దేవునికి రక్షణ సాధనముగా ఈ లోకంలో ఉండకుండా మన ప్రజలు, మన పిల్లలు, మన యవనస్తులు సైతానుకు ఇష్టలుగా జీవిస్తుంటున్నారు. ఒక విషయంలో ఒక సందర్భంలో ఈ జై గణేష్ అంటూ మన యవనస్తులు, మన పిల్లలు వాటి ముందు డ్యాన్సులు చేస్తూ అనేకమైన అల్లారిలో పాల్గొంటూ, నీవు క్రైస్తవుడవై యవనస్తుడవై నీవు గణేష్ పాత్రల ముందు నీవు డ్యాన్సులు చేయడము, మన పిల్లలు ఆ విధముగా ప్రవర్తించడం, అది దేవుని దృష్టికి అంగీకారం కాదు. దేవుని దృష్టికి అది విరోధం. కాబట్టి నీవు దేవుని దృష్టికి సాధనముగా ఉండాలంటే, దేవుని దృష్టికి నీవు ఇష్టడుగా ఉండాలంటే, నీవు దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మీరును అన్య జనుల మధ్య వెలుగై ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నట్లుగా మనము కూడా ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన కట్టలను అనుసరిస్తూ అన్య జనుల మధ్య వెలుగై ఉండాలి. ఫలానా కుటుంబం, ఫలానా వ్యక్తులు, ఫలానా వాళ్ళంటే క్రైస్తవులు, వీళ్ళు దేవుని బిడ్డలు, భక్తి కలిగిన కుటుంబం, భయభక్తి కలిగిన కుటుంబం, వినయ విధేయతలు కలిగిన కుటుంబం అని పేరు తెచ్చుకోవాలి లోకంలో, సంఘంలో, సమాజంలో. కానీ ఈ రోజుల్లో, ఈ అంత్య దినాలలో సైతాను జొరబడి అన్ని కుటుంబాలను పాడు చేస్తూ తాగుడు, మోసం, వ్యభిచారం, అల్లరితో కూడిన ఆటలు, పాటలు, ఎక్కడ చూసినా మరి అక్రమము, అన్యాయం, ఎక్కడ చూసినా మన పిల్లలు, ఎక్కడ చూసినా క్రైస్తవులు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పద్ధతులు, ఇలాంటి జీవనం కాకుండా దేవుడు అన్య జనుల మధ్య మీరు వెలుగై ఉండండి, నేను వెలుగై ఉన్నానని సెలవిస్తుంటున్నాను. కాబట్టి దేవునితో సహవాసము కలిగి బ్రతకాలి.
సాధనమైన పాత్రగా ఉండాలి. మనము ఉదయకాలం లేచి పెందలకడ లేచి బైబిల్ చదువుకుంటూ దేవునితో ప్రార్థన చేస్తూ సహవాసం కలిగి జీవిస్తూ ఉంటున్నాం. ఆ విధముగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మనం ఈ లోకంలో ఆ విధముగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. ఒక సామెతలు 13:20 చూసుకుందాం. సామెతలు 13:20. సామెతలు 13:20లో ఏముందంటే, ఆ, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. కాబట్టి ఇక్కడ సామెతలు 13:20లో మరి మన పిల్లలు, మనము, మన కుటుంబాలు ఆ జ్ఞాన జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. కాబట్టి మన ఫ్రెండ్షిప్, మన ఆలోచన, మన తలంపు, మన సాధనం ఎలా ఉందంటే జ్ఞానులతోటి సహవాసం చేయాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా మత్తయి సువార్త 5:16 చూద్దాం. మత్తయి సువార్త 5:16. చదవాలను. మత్తయి సువార్త మనుషులు మీ సత్క్రియలు 5:16లో చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరి 16లో మత్తయి సువార్త 16లో చూసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హిందువులలో మరి మన వెలుగును ఆ విధంగా మధ్యలో ప్రకాశింపనీయాలని చెప్పి దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మనము ఈ లోకంలో జీవించినంత కాలము మంచి సత్క్రియలు, మంచి ధర్మకార్యాలు, మంచి నీతి నిజాయితీగా బ్రతకాలని ఈ వాక్యంలో తెలియబడుచు ఉంటున్నది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట ప్రకాశింపని, అన్యుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఇందులో మనకు కనబడుచు ఉంటున్నాం. మత్తయి సువార్త 5:16. అదేవిధంగా సామెతలు 13:20 జ్ఞానుల సహవాసం, మంచి వారి కుటుంబంతో సహవాసం చేయాలని సెలవిస్తుంటున్నాం. అదేవిధంగా ఇంకొక వచనం చూసుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చూసుకుందాం. ఎఫ్ఎస్సీ 4. చదవాలనా? చదవండి. 11 నుండి 14. 11 నుంచి 14. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలుగు వారమగు వరకు ఆయన ఈలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. 14 చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్లల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. కాబట్టి ఇక్కడ మనకు 11 నుంచి 15 వచనంలో ఏం తెలియజేస్తుంది అంటే, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది ఉండాలి. దేవుని యందు మనం అందరం ఏక బలం, ఏకత్వం, ఏక భావం, ఏక ప్రేమ కలిగి జీవించాలని సెలవిస్తుంటున్నాం. కాబట్టి సంపూర్ణ
పురుషుల మగ వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారం మగు వరకు ఆయన ఇలాగూ నియమించారు. కాబట్టి దేవుడు ఈ లోకంలో కొంతమందిని మరి అపోస్తులుగాను, కొంతమంది ప్రవక్తలుగాను, కొంతమందిని కాపరులుగాను, కొంతమందిని సువార్థికులుగాను, కొందరిని సువార్థికులుగాను దేవుడు నియమించాడు. మనం ఈ లోకంలో దేవునికి మరి వెలుగుగా, దేవునికి అన్ని జనుల మధ్య నీవు వెలుగుగా ప్రకాశింపాలి అన్నప్పుడు ఈ యొక్క పరిచర్యను, ధర్మకార్యములు జరిపించాలి అని చెప్పి దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి అలాగూ జీవించుటకు దేవుడు కొందరిని ప్రవక్తలుగాను, కాపరులుగాను, సువార్థికులుగాను, అపోస్తులుగాను నియమించినట్లుగా మన బైబిల్లో తెలియజేయబడుతుంటున్నాడు. కాబట్టి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఇలాగూ చేయవలనని తెలియజేస్తూ ఉంటున్నాడు. 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గములకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్టు మనము అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఆ ఎగురబట్టబడే వారమైనట్లు ఉండక, మనము ఇటు అటు రెండు దిక్కుల ఆలోచనలో ఉండగా, ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే మనస్సు, ఒకటే హృదయం, యేసు క్రీస్తు ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అన్నట్లుగా మీరు అటు ఇటు కొట్టుకొని పోకుండా, మీరు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారం అయినట్లు ఉండక, మీరు 15వ వచనంలో ఏం తెలియజేసాడు? ప్రేమ కలిగి జీవించాలి అంటున్నాడు. సత్యము చెప్పుచు జీవించాలని సెలవిస్తున్నాడు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అంటున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు అన్ని విషయములలో ప్రేమలోను, సత్యంలోను క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ముందుకు ఎదగాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అన్ని జనులలో మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు మరి వెలుగై ఉన్నట్లుగా సత్యం చెబుతూ, సత్యం మాట్లాడుతూ ఈ లోకంలో జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా ఇంకొక వచనం చూసుకుందాం. రోమా పత్రిక 6:13. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:13 చూసుకుందాం. చదవండి. రోమపత్రిక 6:13. మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్ముని మీరు దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ బంధాలు కూడా మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము కాబట్టి చేయదు. ఈ లోకంలో మనం జీవించినందుకు అంతకాలం మనము దేవుని ఎదుట దేవునికి మనము మృతుల నుండి సజీవులమైన మమ్మలను దేవునికి అప్పగించుకొని అని తెలుసు. మృతులలో నుండి లేపబడిన యేసు క్రీస్తును మీరు అంగీకరించి నమ్మినట్లయితే మీ అవయములన్నీ దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి. పాపము పనులు చేయుటకు మనం ముందుకు మన అవయాలు, చేతులు, కాళ్ళు, మైండ్, మనసు, ఆలోచన ఆ విధంగా పాపముల జోలికి పోకు అని బైబిల్లో సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:13 సెలవిస్తుంటుంది, అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ యొక్క సాధనము, మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆలోచన దేవునికి మీరు సాధనములుగా ఉండండి అని చెప్పి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనడి. కాబట్టి మనం చేసే ప్రతి పని సాధనం, మన యొక్క ఉద్దేశ్యం, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు దేవునికి అప్పగించుకున్నట్టయితే మనం ఆయన దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా దేవుడు సెలవిస్తుంటున్నాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కనుక మనం ఈ లోకంలో ఒక న్యాయంగా, ఒక ధర్మంగా మనం జీవించినట్లయితే
దేవుడు మనం అన్ని విషయములలో మరి ఆ విధముగా మనల్ని ఆ, ఆ విధంగా మీరు జీవించాలని సెలవిస్తుంటున్నాం. మనం దేవునికి సాధనముగా, దేవునికి పాత్రగా, దేవునికి సువార్త సేవగా, దేవునికి నశించుచున్న ఆత్మలను సంపాదించే మార్గంలో మనం ముందుకు సాగాలని దేవుడు సెలవిస్తుంటాడు. దేవుని దృష్టికి నీవు వాట్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టికి నీవు ఏ విధముగా ఉన్నావు అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే మనము దేవుని దృష్టికి విషయ గ్రంథం ఏమంటారంటే, దేవుని దృష్టికి నేను ఘనుడనైతిని. ఇంతకుముందు చదవబడిన వాక్యం యెషయా గ్రంథం 49:5-6 యెషయా భక్తుడు ఏమంటాడంటే, నేను దేవుని దృష్టికి ఘనుడనైతిని. అదే విధంగా మళ్ళీ రెండో మాట ఏమంటున్నాడంటే, దేవుని దృష్టికి నేను సేవకుడనైతిని. మూడోది ఏమంటాడంటే, దేవుని దృష్టికి అన్య జనులకు వెలుగైతిని అని దేవుడు సెలవిస్తుంటాడు. అదే విధంగా నాలుగో మాట ఏమంటే, దేవుని దృష్టికి నేను రక్షణకు కారకుడనైతిని. కాబట్టి మనము ఈ 4 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని దృష్టికి వాట్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, నేను దేవుని దృష్టికి ఏ విధముగా ఉన్నాము, దేవుని దృష్టికి ఆయన పరిచర్యకు, ఆయన సువార్త సేవకు మనం గనుడవై ఉన్నామా, దేవుని దృష్టికి ఆయన పాత్రలో ఆయనకు సాధనముగా దేవుని దృష్టి సేవకులమై ఉన్నామా, దేవుని దృష్టికి అన్య జనులలో మనం వెలుగై జీవిస్తుంటున్నామా, మనం సపరేట్ క్రైస్తవ కుటుంబముగా జీవిస్తూ ఉంటున్నామా, మనలో మనమే పరీక్షించుకొనవాలని మనవి చేస్తుంటున్నాం. అదే విధముగా దేవుని దృష్టికి రక్షణ కొరకై కారకుడనైతిని అంటున్నాడు. దేవుని దృష్టికి మనం మరి ఏ విధముగా దేవుని రక్షణ మార్గంలోనికి ప్రతి ఒక్కరిని మనం రక్షణ మార్గంలోనికి నడిపించుటకు దేవునికి దృష్టికి మనం సాధనముగా ఉన్నామా, దేవుని దృష్టిలో మనం ఆయనకు పాత్రగా ఉన్నామా, మన అవయములన్నీ దేవునికి అప్పగించుకొని ఆయన పరిచర్య ధర్మము చేయుటకు మీరు ముందుకు రండి అని దేవుడు సెలవిస్తుంటారు. అన్ని జనుల మధ్య నేను వెలుగై ఉన్నట్లుగా మీరును వెలుగై ఉండాలని దేవుడు సెలవిస్తుంటాడు. దేవునితో సహవాసం కలిగి బ్రతకాలి, దేవునికి సాధనమైన బ్రతకాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ రోజుల్లో ఎవరి ఇష్టానుసారముగా ఎవరి ఇష్ట ప్రకారముగా వారు జీవిస్తుంటున్నారు. కనుక మనం ఆ విధముగా జీవించకుండా దేవుని దృష్టికి అనుకూలం అంగీకార యోగ్యముగా జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఒక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చదువుకుందాం. మత్తయి సువార్త చదవండి. ఆ, 28 19 మత్తయి సువార్త 19-20. ಮತ್ತೆ 19:20. 20. ఓకే. ఉమ్. అందుకు కాబట్టి ఇది వేరేది అనుకుంటాను. మత్తయి సువార్త 28:19. 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి మరి యేసు ప్రభు శిష్యులలో ఆయన పరలోకమందున్న భూమి మీద ఉన్న సర్వాధికారం ఇవ్వబడి ఉన్న దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉంటినో వాటిని అన్నిటినీ గైకొనవలెను వారికి బోధించుడి. కాబట్టి మనము దేవునికి పాత్రగా, దేవునికి సాధనముగా, దేవునికి మనం అంగీకార యోగ్యముగా జీవించినట్లయితే
దేవుడు మనం ఈ విధముగా చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు సెలవిస్తుంటాడు. ఏమంటాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఈ అన్య జనులను మనం చేంజ్ చేయాలంటే, మార్చాలంటే వాళ్ళకు తీసుకొచ్చి దేవుని గురించి చెప్పి బాప్తిసం ఇచ్చి మారు మనసు పొంది రక్షణ మార్గంలోనికి తెప్పించి వారిని దేవుని శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్త 19:19-20లో సెలవిస్తుంటాడు. కాబట్టి 20లో ఏమంటున్నా అంటే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు ఏమేమి సంగతులు నేను మీకు చెప్పినో వాటన్నిటినీ గైకొనవలెను, వారికి బోధించుడి. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ మీరు ప్రజలకు తెలియజేయడి, వారికి రక్షణ మార్గంలోనికి రప్పించండి, మారు మనస్సు వచ్చినట్లుగా చేయడి, వారికి బాప్తిసం ఇడి, వారిని శిష్యులుగా చేయడి అని మరి యేసు ప్రభు తన శిష్యులకు సెలవిస్తుంటున్నాడు. ఆ విధముగా మనము దేవుని యొక్క పాత్రగా మరి ఏ విధముగా ఉన్నాము అనేది మనం ఒకసారి గమనించినట్లయితే మనకు గుర్తుంటది. కనుక మనము ఆ విధముగా దేవునికి మరి ఏ విధంగా అంగీకార యోగ్యంగా ఉన్నామా, లేకుంటే దేవునికి విరోధముగా ఉన్నామా, ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ సమయం లేదు. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయం 1-8లో మరి అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. ఏ విధముగా ఈ లోకంలో జీవించాలి, ఏ విధముగా దేవునికి అంగీకార యోగ్యముగా ఉండాలి. తర్వాత యెషయా గ్రంథం 43:1లో మరి దేవుడు సెలవిస్తుంటున్నాడు, నువ్వు దేవునికి ఏ విధముగా ఉంటున్నావు, దేవుని దృష్టికి నువ్వు వాట్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి ఒకటి దేవుని దృష్టికి గనులమై ఉండాలి, రెండవది దేవుని దృష్టికి సేవకులమై ఉండాలి, మూడవది దేవుని దృష్టికి అన్ని జనుల మధ్య వెలుగై ఉండాలి, నాలుగవది దేవుని దృష్టికి రక్షణకు కారకుడమై ఉండాలి. అంటే ప్రజలను రక్షణ మార్గంలోనికి తేవాలనే ఉద్దేశంతో ఈ 4 విషయాలను బట్టి యెషయా గ్రంథం 49:5-6 మరి అన్ని జనులకు వేరుగా ఉండి మీరు అన్ని జనులకు వెలుగై ఉండాలని సెలవిస్తుంటాడు. ఆ సాధనం దేవుని దృష్టికి మనం సాధనముగా ఉండాలి, దేవుని దృష్టికి ఆయన పాత్రలమై ఉండాలి, దేవుని పరిచర్యలో మనం పాలు పంపులు పంచుకోవాలి. ఈ అంత్య దినాలలో అనేక మంది మరి వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటారు. చివరిగా ఒక వచనం చదవండి, ఇంకా ముగిస్తాను. మార్కు సువార్త 16:15 చివరి వచనం. మార్కు సువార్త 16:15 15-16 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ఇందులో మరి దేవుడు సెలవిస్తుంటున్నాడు, శిష్యులకు చెప్తుంటున్నాడు, నమ్మిన వారికి బాప్తిసం ఇయ్యని, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని. మరి మనం దేవుని యొక్క పాత్రగా, దేవుని యొక్క పనివారిగా, దేవుని యొక్క పరిచర్య చేసేవారిగా మనం ఏం పని చేయాలి అనేది అందులో మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మరి ఆ విధముగా అన్ని జనులను దేవుని రక్షణ మార్గంలోనికి తెప్పించి వారికి విశ్వాసమును కలగజేసి వారికి బాప్తిసం ఇచ్చి వారిని మంచి మార్గంలోనికి తీసుకురావాలని దేవుడు శిష్యులకు సెలవిస్తున్నాడు. అదే విధముగా మనం మరి దేవునికి పాత్రముగా ఉన్నామా, ఏ విధముగా ఉంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాలను. మరి దేవుడి కొద్ది మాటలను వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.